ఒక పార్టీలో ఉంటూ అన్ని గ్రామాల్లో ఇలాగ తిరిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కేబీ రాజు కూడా తనయుడి కోసం పోటీ చేస్తున్నారు కదా. మీ ఇద్దరిలో ఎవరికి సీట్ వస్తుందని భావిస్తుంది? సీట్ గతంలో కాంగ్రెస్ పార్టీ అంత యాక్టివ్గా లేకముందు మేము నియోజకవర్గం కోసం పనిచేసాము. కానీ మా మెయిన్ ఎజెండా వచ్చేసి నియోజకవర్గం, నా ఎజెండా వచ్చేసి నియోజకవర్గం అభివృద్ధి. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టిన నా ప్రాంతం ఇది, నేను ఇక్కడ పుట్టినవాడిని కాబట్టి నియోజకవర్గమే మెయిన్ ఎజెండాగా నేను పనిచేసి నేను వచ్చిన రాజకీయాలు కూడా. కాకపోతే ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఏదైతే బాగుంటుందో భవిష్యత్తులో అని కూడా నేను చూసుకొని కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందని నాకు వ్యక్తిగతంగా ఉన్న సిద్ధాంతాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చూస్ చేసుకున్నాను. ఈ తరుణంలో రేపు రాబోయే ఎన్నికలుగా చాలామంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి డేవిడ్ రాజు గారి తన ప్రయత్నం వారు చేస్తాం, నా ప్రయత్నం చేస్తాం. లాస్ట్కి ఎవరికి వచ్చినా కూడా మేము పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించడానికి కృషి చేస్తాం. రావాలనుకున్నారు మళ్ళా మొదటికి వెళ్ళాము. రాజకీయాలకు అంటే రాజకీయం అంటే ప్రజాసేవ, ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, సోషల్ సర్వీస్. ఏదన్నా మార్పు మాటతో కానీ ప్రజల్లో పనిచేస్తే చేయగలిగింది ఒక రాజకీయం అనే అంశం కాబట్టి సో పబ్లిక్ సర్వీస్ అనేది నాకు ఎప్పుడు కూడా ఇష్టం. బీట్ నేను డాక్టర్ ఉన్నప్పుడైనా లేకపోతే ఈ పాలిటిక్స్ ఆలోచించినప్పుడు. సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఏదన్నా ప్రజల జీవితాల్లో వాళ్ళ జరుగుతున్న జీవన విధానంలో పెరుమార్పు తీసుకురావాలంటే రాజకీయం ఒకటే మన ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి సో ఆ ప్రజలకు ఏమైనా చెయ్యాలి. అందులో నన్ను మోటివేట్ చేసిన పాలిటిక్స్లోకి రావడం నా ప్రాంతం. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు, ఇక్కడ ఉన్న విధి విధానం తెలుసు కాబట్టి ఈ ప్రాంతం ఎందుకో రాజకీయ నాయకులు ఇప్పటివరకు చేసిన వాళ్ళ చేత చాలా మోసం చేయబడిందని నాకు అనిపించింది. సో ఒక మన ప్రాంతం వాడే రాజకీయాలకు వచ్చి మన ప్రాంతం కోసం పోరాడితే ఒక మార్పు తేవచ్చు అన్న ఒక ఆశతో నేను రాజకీయాలకు వచ్చాను. చూస్తూనే ఉన్నాను గత 2009 నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అయిన దగ్గర నుంచి మన ఎర్రగొండపాలెం పరిస్థితి, పక్కన వినుకొండ చూస్తున్నాం, ఇటు మార్కాపురం చూస్తున్నాం, మార్చిలు చూస్తున్నాం. మన ఎర్రగొండపాలెం మాత్రం ఇంకా టౌన్ అలానే ఉంది, ఏదో అడపదడప చేశారు. కానీ ఇప్పుడు మెయిన్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇక్కడ మంత్రి గారు 2 సార్లు అనుకుంటారు, 2 సార్లు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యారు. అది మన నియోజకవర్గ ప్రజలు మన అందరం అదృష్టంగా భావించాలి. కానీ ఆయన మంత్రిగా అయ్యి ఆయనకైనా బాగుపడ్డారు. కానీ ఈరోజు మన ప్రాంతానికి చేసింది ఒక మంత్రి 2 మెయిన్ పోర్ట్ఫోలియోలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా అయితేనేమి మున్సిపల్ శాఖ మంత్రిగా చేస్తే ఒక నియోజకవర్గాన్ని వారు ఎలాంటి మార్పు చూపించకపోగా ఈరోజు వాళ్ళ ఓటమిని వాళ్ళే ఒప్పుకొని వేరే నియోజకవర్గానికి వెళ్ళి మేము విఫలమైపోయామని చెప్పారు. సో దీన్ని ఖచ్చితంగా నాయకులు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని నిధిగా మార్చుకొని వాళ్ళు వ్యక్తిగతంగా బాగుపడుతున్నారు తప్పితే నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. పల్లెల్లో చూసినా, మండల హెడ్ క్వార్టర్లు చూసినా, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు చూసినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అభివృద్ధి అంతా. సో ఖచ్చితంగా రేపు రావాలంటే కొత్త నాయకత్వం రావాలి, ప్రాంతం మీద ప్రేమ ఉన్న వాళ్ళు రావాలి. పార్టీ మీకు అక్క టికెట్ ఇస్తామంటే వెళ్ళండి, ఇక్కడ కానీ ఇంకో దగ్గరికి ఇస్తామంటే వెళ్ళండి, అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఆ ప్రాంతాన్ని చూస్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళ వ్యక్తిగతంగానే ఉంటారు కానీ ప్రాంత అభివృద్ధి చెందట్లేదు. ఇన్నాళ్ళు జరిగింది అదే. సో అందుకని ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్, ఆ ప్రాంతం మీద ప్రేమ ఉన్న లీడర్ వస్తే బాగుంటుంది అనుకుంటు. సో నాకు ఆ డెడికేషన్ ఉంది నా ప్రాంతానికి ఏమైనా చేయాలని. అందుకని నేను ఏదో పార్టీ నమ్ముకొని అప్పటి నుంచి చేయకుండా నాకు ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం కోసం నేను కోరుకుంటున్నాను. సో అందుకనే ఈ కాంగ్రెస్ పార్టీ చూస్ చేసుకుని మళ్ళీ ఎలా అయినా పోటీలో ఉండాలని నాకు విధి విధానాలకి నా సిద్ధాంతాలకి సెట్ అయింది కాబట్టి నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అదృష్టం కొద్ది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తే మన నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో తీసుకురావచ్చని ఒక మంచి ప్రణాళిక ఉంది కాబట్టి ఆశిస్తూ పనిచేస్తున్నాను. ఈ నాకు తెలుసండి 2014 నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, ఆ తర్వాత అధికారికంగా, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అనధికారికంగా పొత్తు. ఈ 2 కూడా రాష్ట్రాన్ని మోసం చేశాయి. ఎందుకంటే ఈ 2 పార్టీలు నాకు తెలిసి రాష్ట్రాన్ని పాలించలేదు, బీజేపీయే పాలించింది. ఎందుకంటే ఎవరు వచ్చినా వారికి అనుగుణంగా ఉండాల్సిందే, వారి వ్యతిరేకంగా అడగాల్సిందే. 2014లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో పొత్తు పెట్టుకొని, జనసేనతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రత్యేక హోదా కోసం చేస్తామని చెప్పారు. ఓకే, వెలంగూరు రాష్ట్ర బాగు కోసం మీకు చేస్తామన్నారు. అందరూ కూడా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 3 ఏళ్ళకి మీరు ప్రత్యేక హోదా మీద ఎంత పోరాటం చేశారు, ఏం తెచ్చారు బీజేపీ పార్టీ? ఓకే రైట్, మళ్ళీ మీకు మరి మన రాష్ట్రానికి వాళ్ళు ఏం చేయలేదు అనుకున్నారు, మీరు మళ్ళీ ధర్మ పోరాటం తిరగబడ్డారు, మీ పోరాటం మీరు చేశారు, తర్వాత ఎన్నికల్లో వైఫల్యమయ్యారు. మళ్ళీ ఈ రోజు పొత్తు పెట్టుకోవడానికి మీరు అప్పుడు ఇచ్చిన హామీలు బీజేపీ ఏమి ఇచ్చింది, మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మీరేమి ప్రస్తావన తెస్తున్నారు, బీజేపీతో ఏం మాట్లాడుకొని రాష్ట్రం కోసం ఏమేమి ఇస్తున్నారనేది ఒక ఏమన్నా
మీరు విడుదల చేశారు, ప్రజలకు చెప్తున్నారు. ఏ రకంగా మళ్ళీ మీరు పొత్తుతో ఈరోజు ప్రజల్లోకి రావాలనుకుంటున్నారు? ఇది కూడా కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీ ఎజెండా తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఏ నిమిషం కూడా లేవనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అందుకని ఈరోజు ఈ 10 ఏళ్ళు ఈ 3-4 పార్టీలు జనాలు అవకాశం ఇచ్చి మళ్ళీ రేపు రానున్న రోజుల్లో అప్పుడు విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్ల మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనుకున్న వాళ్ళు ప్రజలు కూడా మళ్ళీ మనసు మార్చుకున్నారు. ఎందుకంటే మేము చెప్తే చేస్తాం. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద. ఇలా ఎవరైనా ధైర్యంగా ఈరోజు పోటీ చేసేవాళ్ళు చెప్పగలుగుతారు ప్రత్యేక హోదా గురించి. మేము తెస్తామంటున్నారు, వాళ్ళ మెడలు ఉంచుతామంటున్నారు, మీరు పొత్తులో పోయి వాళ్ళందరి దగ్గర మీ నడుములు ఉంచుతున్నారు. సో ఇది రాష్ట్రాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మోసం చేసే తప్పితే ఈ 2 పార్టీల వల్ల కానీ ఆ పొత్తు వల్ల కానీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు, కొత్తగా వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. ప్రధానంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మరి మీరు తట్టుకోగలరా? కాంగ్రెస్ పార్టీ డబ్బే ప్రధానంగా జరుగుతుంది, ఖచ్చితంగా అది డినై చేయలేని ఫ్యాక్ట్. అది డబ్బే ప్రధానం. కానీ రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా కానీ ఎలాంటి శక్తిపరంగా కానీ ఆ ఎన్నికలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడ తగ్గదు, పోటాపోటీగానే ఉంటుంది. కాకపోతే ప్రజలు ఈ 10 ఏళ్ళు కొంచెం వేరే పార్టీలకు అవకాశం ఇచ్చారు కాబట్టి క్షేత్రస్థాయిలో మళ్ళీ పార్టీలో ఉన్న పాత క్యాడర్ అందరినీ మేమందరం అలర్ట్ చేసుకొని చేసే వరకు కొంత కష్టమే. కానీ డెఫినెట్లీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అన్ని విషయాల్లో బలంగానే మేము ఎన్నికకి వెళ్ళబోతున్నాం. ఒక గుడ్ నెంబర్తో కూడా అసెంబ్లీలో ఉండబోతున్నాం. రేపు ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీ బలం ఎంతో ఖచ్చితంగా చూపించగలుగుతాం. మీ పార్టీకి సపరేట్ ఓటు బ్యాంక్ ఉందా నియోజకవర్గం? మన నియోజకవర్గం ఉంది, కానీ అవన్నీ వేరే పార్టీలు విడిపోయినాయి కాబట్టి మేము మళ్ళీ వర్కౌట్ చేసుకుని తెచ్చుకుంటాం. అంటే టైం లేదు కదా మరి ఓటు బ్యాంక్? టైం సరిపోతుంది. ఒకసారి వాళ్ళు క్యాండిడేట్ ప్రకటించిన తర్వాత ఆ క్యాండిడేట్ వ్యక్తిగత పరిచయాలు కానీ లేకపోతే మళ్ళీ పార్టీని మనం ఉదాహరణకి తెలంగాణలో కూడా చూసాం. అక్కడ ప్రతిపక్ష నెంబర్ 2 పార్టీ ఉన్నా కూడా వితిన్ 20-25 డేస్లో ఎంత మార్పు జరిగిపోయింది. సో అలానే మా దగ్గర కూడా మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాడర్ ఉంది. అండ్ కొత్త క్యాడర్ కూడా తీసుకోవాలి. కొత్త యువకుల్ని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని కూడా మేము తీసుకుంటాం. ప్రాపర్గా ఎన్నికకి వెళ్ళే స్ట్రక్చర్ ఉంది. ఒకసారి అన్ని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మేము కూడా సిస్టమేటిక్గానే వెళ్తున్నాం. ఎన్నికల్లో ఖచ్చితంగా త్రిముఖ పోటీలో ఉండాలనుకుంటున్నాం. ఆశావాహం. అంటే మొత్తం 8 మంది అప్లై చేశారండి. కీలకంగా 1-2 మంది పోటీ జరుగుతుంది. సో వారి ఆశ వారికి ఉంది, నా ఆశ నాకు ఉంది. కానీ లాస్ట్కి ఏంటి ఎవరికి వాళ్ళు కేటాయించినా కూడా పార్టీ పరంగా అందరం కలిసి పనిచేసి పార్టీ బలపడుతుంది. సపరేట్ వారు టికెట్ వచ్చే వరకు వారి ప్రయత్నం వారిది. కలిసి కూడా చేసామండి. మొదట్లో కలిసే పెట్టాం. డేవిడ్ రాజ్ గారు, నేను అక్కడ ఇదివరకు ఎవరు కంటెస్ట్ చేశారు కలిసి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.